వెల్కమ్ టు మై ఛానల్ యూపీఎస్సీ ఆస్పిరెంట్. ఈరోజు మనం వీడియోలో GS2 సిలబస్ అండ్ ఇంపార్టెంట్ బుక్ లిస్ట్ గురించి తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. GS2లో పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. పాలిటీకి వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్, dispute redressal institutions, judicial system, ministries under the government of India, statutory, regulatory and quasi judicial bodies. Governance వచ్చేసి government policies, role of civil services, development and management of social sector, social justice law, development and management of social sector or services, interstate relations. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి వచ్చేసరికి ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్, ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, బైలాటరల్ అగ్రిమెంట్స్. వీటికి ఈ టాపిక్స్ మనం డీటెయిల్డ్గా ఏమేమి వస్తాయో వాటి అండర్లో వాటి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. పాలిటీకి వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ టాపిక్, ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ డిస్ప్యూట్ రిడ్రెసల్ ఇన్స్టిట్యూషన్స్, ఇందులోకి ఆర్టీఐ, పిఐఎల్, ట్రిబ్యునల్స్ ఇవి డిస్ప్యూట్ రిడ్రెసల్ ఇన్స్టిట్యూషన్స్లోకి వస్తాయి ఫ్రెండ్స్. అండ్ జ్యుడిషియల్ సిస్టమ్కి వచ్చేసి 3 టైర్ స్ట్రక్చర్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్, జ్యూరిస్డిక్షన్, ఇవన్నీ మనం జ్యుడిషియల్ సిస్టంలోకి వస్తాయి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మినిస్ట్రీస్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోకి క్యాబినెట్ మినిస్టర్స్, పార్లమెంటరీ సెక్రటరీస్, వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటి, వాళ్ళు దేనికి ఏ మినిస్ట్రీకి ఉన్నారో వాటి గురించి అన్నీ చూసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టాటరీ, రెగ్యులేటరీ అండ్ క్వాసి జ్యుడిషియల్ బాడీస్. ఇందులోకి వచ్చేసి ఎలక్షన్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీస్, స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్, కంట్రోలర్ అండ్ ఆడిటరీ జనరల్ ఆఫ్ ఇండియా, అటర్నీ జనరల్ ఆఫ్ ఇండియా, అడ్వకేట్ జనరల్ ఆఫ్ ద స్టేట్, నీతి ఆయోగ్, ఆర్బీఐ, నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, లోక్పాల్ అండ్ లోక్యుక్తాస్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, Telecom Regulatory Authority of India, Central Electricity Regulatory Commission, Atomic Energy Regulatory Board, Central Pollution Control Board, Medical Council of India, Inland Waterways Authority of India, Central Groundwater Authority, Directorate General of Civil Aviation. Pension Fund Regulatory Development Authority, Food Safety and Standard Authority of India, Bar Council of India, University Grants Commission, Financial Stability and Development Council, All India Council for Technical Education, National Green Tribunal, Competition Appellate Tribunal, Income Tax Appellate Tribunal, Cyber Appellate Tribunal, Intellectual Property Appellate Board. ఇవన్నీ కూడా మనకి స్టాట్యుటరీ, రెగ్యులేటరీ అండ్ క్వాసి జ్యుడిషియల్ బాడీస్లోకి వస్తాయి ఫ్రెండ్స్. ఈ కమిషన్స్ వాటి యొక్క వర్క్ ఏంటి, వాటి బోర్డ్ మెంబర్స్, వాటి దేని గురించి ఎప్పుడు స్టార్ట్ చేశారు, మొత్తం అన్ని డీటెయిల్స్ అనేది మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి గవర్నెన్స్లో గవర్నమెంట్ పాలసీస్ and interventions in various sectors, critical assessment of central sponsored schemes, rationalization of CSS, analysis of main schemes, non-governmental organizations, SHGS, self-help groups, societies, trusts and cooperatives, good governance, e-governance, citizen charters, accountability and transparency. ఇవన్నీ మన గవర్నమెంట్ పాలసీస్లో వస్తాయి ఫ్రెండ్స్. అండ్ రోల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్, రోల్ ప్లేడ్ బై సివిల్ సర్వీసెస్, వాళ్ళ ప్లే చేసే రోల్, బ్యూరోక్రేట్ రిఫార్మ్స్, సిటిజన్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్, రోల్ ఆఫ్ సివిల్ సర్వీస్లో ఈ టాపిక్స్ మనం చూసుకోవాలి ఫ్రెండ్స్.
ఇది వచ్చేసి గవర్నెన్స్. నెక్స్ట్ మనం సోషల్ జస్టిస్ చూస్తే కనుక సోషల్ జస్టిస్లో వేరియస్ స్కీమ్స్ ఫర్ వల్నరబుల్ సెక్షన్స్, లాస్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ బాడీస్ కాన్స్టిట్యూటెడ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ వల్నరబుల్ సెక్షన్స్లోకి మనకి ఎస్సీ ఎస్టీస్, మైనారిటీస్, చిల్డ్రన్, ఎల్డర్లీ, డిసేబుల్డ్, ఉమెన్, ట్రాన్స్జెండర్ వీళ్ళందరూ వస్తారు. అండ్ డెవలప్మెంట్ ఇష్యూస్ ఆఫ్ సోషల్ సెక్టర్స్, స్టేటస్ ఆఫ్ లిటరసీ ఇన్ ఇండియా, ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా, challenges faced by education sector in India, reforms in and India's performance on various health indicators, weakness of Indian healthcare system, health infrastructure in India, universal health coverage, health insurance, national family health survey, national health policy, national health mission, maternal and adolescent health, antimicrobial resistance, disease burden in India, measures to ensure good health outcomes. ఈ టాపిక్స్ అన్నీ మనకి డెవలప్మెంటల్ ఇష్యూస్ ఆఫ్ సోషల్ సెక్టర్స్లో వస్తాయి ఫ్రెండ్. వీటి గురించి మనం డీటెయిల్డ్గా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ కంట్రీస్ గురించి, వాటి యొక్క రిలేషన్స్ గురించి అన్నీ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇండియా రిలేషన్స్ విత్ చైనా, పాకిస్తాన్, మయన్మార్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, మాల్దీవ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, UN and its agencies, WTO, వరల్డ్ బ్యాంక్, IMF, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ ఎక్సెట్రా. ఇవన్నీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్నేషనల్లో. అండ్ నెక్స్ట్ బైలేటరల్ అగ్రిమెంట్స్, ఏ కంట్రీస్తో మనకి బైలేటరల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, వాటి ఏంటి, మేజర్ పవర్స్ ఏంటి, అవన్నీ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇండియా బైలేటరల్ రిలేషన్స్ విత్ మేజర్ పవర్స్, USA, రష్యా, జపాన్, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్, వెస్ట్ ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, EU అండ్ యూరోపియన్ కంట్రీస్, లాటిన్ అమెరికన్ కంట్రీస్, పెసిఫిక్ కంట్రీస్. వీటి అన్ని బైలాటరల్ రిలేషన్స్ అగ్రిమెంట్స్ ఏమున్నాయి అవన్నీ చూసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి రీజనల్ అండ్ గ్లోబల్ గ్రూప్స్, వాటిలో ఇండియా పార్టిసిపేషన్ గురించి, వాటన్నిటి గురించి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. వాటి ఎస్టాబ్లిష్ ఎప్పుడు జరిగింది, ఎన్ని కంట్రీస్ అందులో పార్టిసిపేట్ చేస్తే ఇవన్నీ. సార్క్, బ్రిక్స్, బిమ్స్టెక్, ఏషియన్ రికాప్, RCEP, ఇండియా ఆఫ్రికా ఫోరం, SCO, అష్కబద్ అగ్రిమెంట్, మెకాంగ్ గంగా కోఆపరేషన్, రైసినా డైలాగ్, హార్ట్ ఆఫ్ ఏషియా కాన్ఫరెన్స్, ఈస్ట్ ఏషియా సమ్మిట్, G20, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్, మల్టీలేటరల్ న్యూక్లియర్ ఎక్స్పోర్ట్, రెగ్యులేటరీ రెజిమ్స్, వస్నర్, MTCR ఆస్ట్రేలియా గ్రూప్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ ఆఫ్ పాలసీస్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఆన్ ఇండియాస్ ఇంట్రెస్ట్, ఇండియన్ డయాస్పోరా. ఇది ఫ్రెండ్స్ సిలబస్ వచ్చేసి. మనం ఇంపార్టెంట్ బుక్ లిస్ట్ అనేది చూద్దాం. ఇంపార్టెంట్ బుక్ లిస్ట్ వచ్చేసి పాలిటీకి సంబంధించి NCERTs, 6th to 12th NCERTs. అండ్ క్లాస్ 11కి వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆ బుక్ సరిపోతుంది. 12కి వచ్చేసి కాంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్, ఇది సరిపోతుంది. పాలిటిక్స్ సిన్స్ ఇండిపెండెన్స్ అది మనము ఈ పాలిటిక్ అంత అవసరం లేదు ఫ్రెండ్స్, కాంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్ సరిపోతుంది. మనం ఆ బుక్ అనేది GS 1లో పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా దానికి బాగా యూజ్ అవుతుంది ఆ బుక్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి లక్ష్మీకాంత్ అనేది చాలా ఇంపార్టెంట్ బుక్. లక్ష్మీకాంత్ బైబిల్ అని అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ పాలిటిక్ ఖచ్చితంగా లక్ష్మీకాంత్ బుక్ అనేది చదవాలి. అండ్ an introduction to Indian Constitution, D.D. Basu, Governance in India by Lakshmikant,
ఫ్రమ్ గవర్నమెంట్ టు గవర్నెన్స్, కుల్దీప్ మథుర్. ఈ 3 బుక్స్ మనం రిఫరెన్స్ అనేది ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్. కరెంట్ బిల్స్ గురించి యాక్ట్స్ అనేది పిఆర్ఎస్ ఇండియా వెబ్సైట్లో చూడొచ్చు. అండ్ మనము GS2కి సంబంధించి మ్యాక్సిమం మనము కరెంట్ అఫైర్స్, ఎడిటోరియల్స్ న్యూస్ పేపర్లు వీటి ద్వారానే గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి వాటి ద్వారానే మనకి బాగా ప్రిపరేషన్ అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మన ఇండియా ఇయర్ బుక్, కరెంట్ అఫైర్స్, మెయిన్స్ 365 పాలిటీ బుక్లెట్ విజన్ ఐఏఎస్ వాళ్ళది, అది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ప్రిపరేషన్కి. ఇగ్నో బుక్స్ పీడిఎఫ్స్ కానీ బేసిక్స్కి అండ్ గవర్నెన్స్కి మనకి స్పెషల్గా గవర్నెన్స్కి కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, సోషల్ జస్టిస్ వీటికి మనకి స్పెషల్గా బుక్స్ అనేవి అవసరం లేదు ఫ్రెండ్స్. మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కరెంట్ అఫైర్స్, ఇంకా గవర్నమెంట్ స్కీమ్స్ కోసం గవర్నమెంట్ వెబ్సైట్స్లో చాలా ప్లాట్ఫామ్స్లో మనకి దొరుకుతాయి ఫ్రెండ్స్. అవి బాగా ఫాలో అవుతే సరిపోతుంది. గవర్నెన్స్కి కరెంట్ అఫైర్స్, ఎడిటోరియల్స్ వల్ల విజన్ ఐఏఎస్ నోట్స్ దొరుకుతుంది ఫ్రెండ్స్. కరెంట్ అఫైర్స్ బుక్లెట్స్ విజన్ ఐఏఎస్, పిఆర్ఎస్, పిఐబి వెబ్సైట్స్లో సెకండ్ ఏఆర్సి రిపోర్ట్స్, కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ అని, జడ్జ్మెంట్స్, రికమెండేషన్స్ ఆఫ్ కమిటీ యొక్క రికమెండేషన్స్, ఏఆర్సి రికమెండేషన్స్, అడ్మినిస్ట్రేటివ్ సొల్యూషన్స్, ఇవన్నీ మనకి గవర్నెన్స్కి సంబంధించిన మనకి అన్ని టాపిక్స్ వెబ్సైట్స్లో ఈ రిపోర్ట్స్, ఏఆర్సి రిపోర్ట్స్లో, ఈ ఆర్టికల్స్లో మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. పర్టికులర్గా బుక్ అనేది కాదు, డిఫరెంట్ వేరియస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ సోర్సెస్ ద్వారానే మనం గవర్నెన్స్ అనేది చదువుకోవాలి. అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా ఎడిటోరియల్స్, కరెంట్ అఫైర్స్ చూసుకుంటూ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండాలి ఫ్రెండ్స్. విజన్ ఐఏఎస్ మెయిన్స్ 365 ఇంటర్నేషనల్ రిలేషన్స్ బుక్లెట్ అనేది ఫాలో అవుతే సరిపోతుంది ఫ్రెండ్స్. అండ్ సోషల్ జస్టిస్కి కూడా నీతి ఆయోగ్ 3 ఇయర్ యాక్షన్ ఎజెండా 3 ఇయర్ పీడిఎఫ్ నీతి ఆయోగ్ది గవర్నమెంట్ ప్లాట్ఫామ్స్లో దొరుకుతాయి ఫ్రెండ్స్ వెబ్సైట్స్లో. అండ్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే యొక్క సమ్మరీస్ కూడా ఫాలో అవుతే సరిపోతుంది ఫ్రెండ్స్. మనకి GS2కి సంబంధించినంత వరకు మ్యాక్సిమం మనము న్యూస్ పేపర్ని ఫాలో అవుతూ అందులో ఉన్న ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి న్యూస్, గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి, ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటే వెబ్సైట్స్ని పిఆర్ఎస్, పిఐబి వెబ్సైట్స్, మనం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వెబ్సైట్, ఇవన్నీ ఫాలో అవుతే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. ఆల్ ద బెస్ట్.